భగవద్గీత 1వ అధ్యాయం అర్జున విషాద యోగము 28వ శ్లోకము. అర్జున ఉవాచ దృష్ట్వేమం స్వజనం కృష్ణ యుయుత్సం సముపస్థితం సీదంతి మమ గాత్రాణి ముఖం చ పరిశిష్యుతి. అర్జునుడు ఇలా అన్నాడు, ఓ కృష్ణ, యుద్ధానికి బారులు తీరి ఒకరినొకరు చంపుకోవటానికి పూనుకుంటున్న నా బంధువులను చూసి నా అవయవాలు పట్టుతప్పుతున్నాయి మరియు నా నోరు ఎండిపోవచున్నది. వాత్సల్యం అనేది ప్రాకృతికమైనది అయి ఉండొచ్చు లేదా ఆధ్యాత్మికమైనది అయి ఉండొచ్చు. బంధువుల పట్ల అనురాగం అనేది మనము ఈ శరీరమే అన్న భావన వల్ల వచ్చే భౌతిక ఉద్వేగము. ఈ ప్రకారంగా మనము ఈ శరీరమే అనుకున్నప్పుడు మన శారీరక బంధువుల పట్ల అనురాగం పెంచుకుంటాము. ఇలాంటి అనురాగం అజ్ఞానం వల్ల కలుగుతుంది మరియు ఇది మనిషిని మరింత భౌతికవాద స్పృహలోనికి నెట్టివేస్తుంది. అంతిమంగా ఆ అనురాగం వేదనతో ముగుస్తుంది. ఎందుకంటే శరీరం అంతమైనప్పుడు కుటుంబ బంధాలు కూడా అంతమవుతాయి. మరోవైపు పరమేశ్వరుడైన భగవంతుడు మన ఆత్మకి తండ్రి, తల్లి, స్నేహితుడు, యజమాని మరియు సఖుడు. కాబట్టి ఆ భగవంతునితో సంబంధం ఆత్మదృష్ట్యా ఆధ్యాత్మికమైన భావన. ఇది ఆత్మశక్తిని ఉద్ధరించి బుద్ధిని ప్రకాశింపచేస్తుంది. భగవత్ ప్రేమ ఒక సముద్రం వంటిది. అన్ని అందులోనే ఇమిడి ఉంటాయి. కానీ శారీరక సంబంధీకులపై ప్రేమ సంకుచితమైనది మరియు తారతమ్యమును చూపేది. ఇక్కడ అర్జునుడు భౌతిక అనుబంధాన్ని అనుభూతి చెందుతున్నాడు. ఇది అతన్ని నిరాశ సముద్రంలో ముంచివేస్తూ తన కర్తవ్యాన్ని నిర్వర్తించటానికి కూడా భయపడేట్టు చేస్తున్నది.